సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు కొత్తగా మార్వాడీస్ గో బ్యాక్ అంటూ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అంటే వాళ్ళు భారతీయులే కదా! ఇప్పుడు అసలు ఎందుకని ఇలాగ అంటున్నారు? దీనికి మీ విశ్లేషణ ఏంటి? ఏం చెప్తారు? అంటే మార్వాడి గో బ్యాక్ అంటే ఇక్కడ నుంచి మార్వాడీలు వెళ్ళిపోండి అనేది వాళ్ళు ఇక్కడ ఉంటే ఓకే. హ్మ్. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వృత్తుల్ని అలాగే వ్యాపారాలని కబ్జా చేస్తున్నారు. ఓకే. కబ్జా చేయటం అంటే టోటల్‌గా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు ప్రతిది. హ్మ్. ఈ టేక్ ఓవర్ చేయటం అనేది చాలా దుర్మార్గంగా జరుగుతోంది అనేది చాలా ప్రాంతాల్లో ఉంది ఈ గొడవ. ఇక్కడే కాదు. హ్మ్. అంటే దేశంలో చాలా వ్యాపారాలు కంట్రోల్డ్ బై గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు అనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఉదాహరణకి హైదరాబాద్‌లో ఉన్నటువంటి బంగారు వ్యాపారం అంతా, హ్మ్. విజయవాడలో ఉన్నటువంటి బంగారు వ్యాపారం అంతా, విశాఖలో ఉన్నటువంటి బంగారు వ్యాపారం అంతా, కరీంనగర్‌లో ఉన్న బంగారు వ్యాపారం హ్మ్. అంతా కూడా మార్వాడీల చేతుల్లోనే నడుస్తోంది. ఓకే. గుంటూరులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు మార్వాడీల కంట్రోల్‌లోనే నడుస్తోంది. హ్మ్. అలాగే రీటైల్ బిజినెస్ కిరాణా కొట్లు వ్యాపారాల్లో కూడా వాళ్ళు విస్తృతంగా వచ్చేసారు. ఎక్కడైనా 10 ఇళ్ళు కనిపించగానే ఇమ్మీడియట్‌గా అక్కడ ఒక బాలాజీ హ్మ్. స్టోర్ అని ఒకటి వెలుస్తుంది. హ్మ్. ఈ బాలాజీ స్టోర్ వెలిసిన తర్వాత అక్కడ లోకల్‌గా ఎవరిని వ్యాపారం చేసుకోనివ్వరు. హ్మ్. ఈ విధంగా వీళ్ళు అంటే ఒకప్పుడు విజయవాడ వన్ టౌన్ అంటే కోమట్లు మాత్రమే ఉండేవారు అక్కడ. హ్మ్. కోమట్ల వ్యాపారం నడిచేది. హ్మ్. బంగారు వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లోనే నడిచేది. ఓకే. ఆ కొద్ది మేరకు వీళ్ళు ఉండేవాళ్ళు. మార్వాడీలు కూడా ఉండేవారు గానీ తక్కువ. హ్మ్. అయితే క్రమంగా ఇప్పుడేం జరిగిందంటే మొత్తంగా ఆ రోడ్డు శివాలయం వీధి అంటారు. ఆ శివాలయం వీధి మొత్తం కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసేసారు హ్మ్. మార్వాడీలు. వీళ్ళకి వాళ్ళు ఇళ్ళు కూడా అమ్మేసుకుని హ్మ్. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు కోమట్లు. అలాగే వాళ్ళు గుమాస్తాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళ దగ్గర వాళ్ళ వ్యాపారాలు వీళ్ళకి ఇచ్చేసుకుని హ్మ్. వాళ్ళు వీళ్ళ దగ్గర గుమాస్తాలుగా పనిచేయాల్సిన పరిస్థితికొచ్చారు. హ్మ్. ఇది మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశం నుంచి విపరీతంగా వలసలు వస్తున్నాయి ఇక్కడికి. హ్మ్. అంటే వీళ్ళేమో వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి పెంచుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కులాలని హ్మ్. ఆ పనుల నుంచి బయటకు పంపించేసి వాళ్ళని గుమాస్తాలుగా మార్చేశారు. హ్మ్. అలాగే కాంట్రాక్టులు చేస్తారు కదా! కాంట్రాక్టులు చేసేటువంటి రంగంలో కొన్ని కులాలు బతుకుతున్నాయి ఇక్కడ. హ్మ్. హ్మ్. అక్కడ కూడా సెంట్రల్ పూల్ వర్క్స్ ఏవి వీళ్ళకి రావడం లేదు. హ్మ్. అది కూడా వాళ్ళ కంట్రోల్‌లోనే నడుస్తోంది. హ్మ్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఏరియాలో కూడా అంటే వాళ్ళే ఖర్చీఫ్ వేసేసి వీళ్ళని ఓకే. సబ్ కాంట్రాక్టర్లుగా మార్చేశారు. హ్మ్. అది ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరుగుతుంది. కర్ణాటకలో అదే జరుగుతుంది. తమిళనాడులో కొంత మేరకు. హ్మ్. ఇలా ప్రతి ప్రాంతం మీద వీళ్ళు అంటే వీళ్ళ ప్రెషర్ ఉంది. వ్యాపార రంగంలో ప్రతి రాష్ట్రంలోనూ హ్మ్. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయ వ్యాపారులు, సాంప్రదాయ వృత్తులు వీటన్నిటిలోకి వీళ్ళు ఎంటర్ అయిపోయి హ్మ్. అక్కడ ఆ వృత్తుల్ని, ఆ వ్యాపారాలని ఆధారం చేసుకుని బతుకుతున్న కమ్యూనిటీస్ అన్నిటిని హ్మ్. దెబ్బ కొట్టేశారు. ఇలా వాళ్ళందరూ కూడా బేదఖలైపోయి వీళ్ళ దగ్గర పని చేసుకొని బతికే పరిస్థితికో, లేకపోతే ఆస్తులు అమ్ముకుని ఏదో బతుకుతున్నటువంటి పరిస్థితికో వెళ్ళిపోయారు. హ్మ్. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం అయితే, హ్మ్. రెండో వైపు నార్త్ నుంచి విపరీతంగా వలసలొస్తున్నారు. హ్మ్. ఈ వలసలు రకరకాల కారణాల చేత అక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక అక్కడి నుంచి హ్మ్. వచ్చేసి ఇక్కడ సౌత్ మీద పడిపోతున్నారు. హ్మ్. అది బెంగాల్ నుంచి వస్తున్నారు, నేపాల్ నుంచి వస్తున్నారు. హ్మ్. మీరిప్పుడు హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా సరే చాలా అపార్ట్‌మెంటుల్లో హ్మ్. వాచ్‌మెన్‌లు, పనివాళ్ళు వీళ్ళలో ఎక్కువ శాతం నేపాలీస్ కనిపిస్తూ ఉంటారు. అవును. ఇదివరకు ఏదో గూర్ఖాలు ఉండేవాళ్ళు. హ్మ్. ఊరంతటికి కలిపి ఇద్దరో, ముగ్గురో గూర్ఖాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. కాదు అసలు. ప్రతి హ్మ్. ఇంటింటికి నేపాలీ అయిపోయింది పరిస్థితి. ఓకే. ఇలా నేపాలీలు, బీహారీలు హ్మ్. మీరు ఏ షాప్‌కైనా వెళ్ళండి, లేకపోతే ఏ హోటల్‌కైనా వెళ్ళండి. అక్కడ మీరు తెలుగులో మాట్లాడితేనో, తెలంగాణ మాండలికంలో మాట్లాడితేనో మీకు రెస్పాన్స్ రాదు. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు హిందీలోనే మాట్లాడాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పనివాళ్ళు ఎవరు కూడా లోకల్స్ అయి ఉండరు. హ్మ్. వీళ్ళు తక్కువ రేటుకి పనిచేస్తారు. పెట్రోల్ బంకుల్లోను, హోటల్స్‌లోను వెయిటర్స్ గాను హ్మ్. వాళ్ళుంటారు. వచ్చేసి మీరేదో తెలంగాణ మాండలికంలో బలాంది కావాలి అంటే వాడు
ఆ వెయిటర్ వచ్చి ఇంకేదో మాట్లాడతాడు, ఉమ్, వాడికి అర్థం కాదు. లోపల వంట వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు, ఉమ్, బీహారీలు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినోళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినోళ్ళు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ ప్రెజర్ ఉంది విపరీతంగా. ఉమ్, ఈ ప్రెజర్ వలన ఏమవుతుందంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ కూలీ రేట్లు పెరగటం లేదు. కూలీ కులాలు ఉన్నాయి కదా మనకి, కుల సమాజం అనుకున్నప్పుడు ఉమ్, వాళ్ళు కూలీ పనులకు వెళ్తే ఆ కూలీ రేట్లు పెరగట్లేదు. ఎందుకంటే వీళ్ళు పెంచమని అడిగితే ఉమ్, వీళ్ళని తీసేసి వాళ్ళని పిలిచి పని చేయించుకుంటున్నారు. ఓకే. దీంతో కూలీ రేట్లు పెరగట్లేదు. ఆ ఏరియాలో అన్రెస్ట్ ఉంది దీనివలన. ఇలా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తిని బతుకుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచం మీద ఉంది. ఉమ్, ఈ అభిప్రాయంతో చాలా మంది అన్రెస్ట్ అయిపోయి ఉన్నారు, చిరాకు పడుతున్నారు. ఇక్కడ నుంచి మార్వాడీల్ని వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద ఉమ్, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఉమ్, వాళ్ళు దురాక్రమిస్తున్నటువంటి ప్రాంతాల పట్ల, వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి వృత్తుల పట్ల, వ్యాపారాల పట్ల ఉమ్, కోపం ప్రదర్శిస్తున్నారు తప్ప మార్వాడి కమ్యూనిటీగా ఉండటం పట్ల ఎవరికి అభ్యంతరాలు ఏం లేవు. ఓకే. ఇప్పుడు నిజాం నవాబ్ కాలంలోనే కాదు, అంతకుముందు గోల్కొండ నవాబ్ కాలంలో, హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే ఉమ్, వాళ్ళకంటూ కొన్ని బజార్లు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఉమ్, ఉమ్, అలా అంటే హైదరాబాద్ కల్చర్ అనేది కాస్మోపాలిటన్. ఈ రోజున కాస్మో అంటున్నారు కానీ ఆ రోజునే ఉంది అది. ఉమ్, హైదరాబాద్ పుట్టుక నుంచి ఇక్కడ సర్వమత సర్వప్రాంత సమ్మేళనం ఇది. అవును. అందుకని ఇక్కడ ఒకళ్ళని ఉంచాలి, ఒకళ్ళని తీసేయాలి అన్నది కాదు క్వశ్చన్. ఉమ్, అందరూ సమానంగా బతికితే సరే. అలా కాకుండా దీన్ని మొత్తాన్ని మా కంట్రోల్లో పెట్టుకుంటాము అనే పని ఎవరు చేసినా ఉమ్, ఇక్కడ జనాలు తిరుగుబాటు చేయటం జరుగుతోంది. ఓకే. గతంలో ఆంధ్ర పెత్తనం అని ఒక మాట నడిచేది. అవును. ఆంధ్ర పెట్టుబడిదారులు అంటే ఇప్పుడు ఉదాహరణకు సినిమా థియేటర్స్ ఉన్నాయి. సినిమా థియేటర్స్ ఎన్టీ రామారావు గారు సీఎం కావడానికంటే ముందు థియేటర్ల సంఖ్యకి, ఆయన సీఎం అయిన తర్వాత సినిమా థియేటర్ల సంఖ్యకి తేడా ఉంది. ఉమ్, ఈ ప్రాసెస్ లో హైదరాబాద్ విస్తరిస్తుండగా కొత్త కాలనీస్ వచ్చిన చోటల్లా ఉమ్, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే థియేటర్స్ కట్టారు. ఉమ్, అలాగే అక్కడి నుంచి వలసలు విపరీతంగా వచ్చాయి. ఆ వలసలు కొత్త కాలనీస్ రూపంలో విస్తరించాయి. ఉమ్, ఆ విస్తరించిన ప్రాంతాల్లో వీళ్ళ పెట్టుబడులు విస్తరించాయి. ఉమ్, అక్కడ కూడా బాలాజీ స్టోర్స్ వచ్చి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఓకే. సో వీళ్ళ కాటు తినని వాడు ఎవరు లేడు ప్రపంచంలో, ఉమ్, మార్వాడి కాటు. అయితే ఇది మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం కాబట్టి ఆంధ్ర గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదం ఉమ్, నడిచింది. ఉమ్, ఆ నినాదాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే లోకల్ వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేయటానికి ఎవరు ప్రయత్నం చేసినా వీళ్ళు నిరసన తెలియజేస్తారు, ఎదుర్కొంటారు, ఉమ్, వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. ఉమ్, అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతోంది. ఉమ్, ఇప్పుడు ఆ రోజున దాన్ని సమర్థించి ఈ రోజున దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది భారతీయ జనతా పార్టీ అంటే, ఉమ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకురాలు ఒక ఆవిడ ఉంది, మాధవీలత గారు. ఉమ్, ఆవిడ ఒక ఈ మార్వాడీలు చేస్తున్నటువంటి దురాక్రమణల మీద ఉమ్, మాట్లాడినటువంటి ఒక కింది కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి మీద, ఉమ్, శ్యామ్ అతని పేరు, ఉమ్, అతని మీద వీడెవడో మాట్లాడతాడు, వాడెవడో మాట్లాడతాడు అన్నట్టుగా కామెంట్స్ చేసింది. ఓకే. అలా ఎలా మాట్లాడుతుంది ఆవిడ? ఉమ్, ఎవరైనా కావచ్చు, ఆవిడకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ గౌరవించాలి కదా అవును. కనీసంగా. ఉమ్, అది ఏదీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అలాగే భారతీయ జనతా పార్టీ ఉమ్, దానికి మీద మార్వాడి పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. ఉమ్, రాజకీయంగా వాళ్ళు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఉమ్, ప్రోత్సహించటం అంటే వీళ్ళ మీద ఆధారపడి బతుకుతోంది ఆ పార్టీ. గుజరాతీ పార్టీ అనేటువంటి టైటిల్ ఉంది. ఉమ్, గుజరాతీ రాజస్థానీ పార్టీ అది. ఉమ్, కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ గోబ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదానికి వ్యతిరేకంగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు మోహరించారు. ఉమ్, అయితే ఈ గోబ్యాక్ మార్వాడి అనే నినాదం అందరినీ కదిలిస్తోంది, ఉమ్, ప్రతి ట్రేడ్ని కదిలిస్తోంది. అంటే వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళు కూడా భారతీయులు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. ఉమ్, మేము భారతీయులమే కదా, మేము ఇక్కడికి వచ్చి బతికితే మీకు ఏమిటి ప్రాబ్లం? ఉమ్, మీరు పెట్రోల్ బంకులో ఏదో వెళ్తారు, ఉమ్, అక్కడ మీరు తెలుగులో అడుగుతారు, 2 లీటర్లు కొట్టవయ్యా ఉమ్, అంటే వాడికి అర్థం కాదు. ఇలా ఏదన్నా ఒక షాప్ లోకి వెళ్ళి అడుగుతారు, మీరు వాడేదో చెప్తాడు నెంబర్, ఉమ్, ఆ నెంబర్ వారి భాషలో వారు చెప్తారు, మనకు అర్థం కాదు.
ఇదేమిటి అని చిరాకు పడతాం. ఉమ్, ఇలా ఎందుకు జరుగుతోంది అని మీరు అడిగితే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీ ప్రాంతంలోనే మీరు ఉండొచ్చు కదా అని అడిగితే ఉమ్, వాళ్ళు ఏం చెప్తారంటే, మేము భారతీయులం కదా, ఉమ్, ఎక్కడైనా ఉండొచ్చు కదా భారతదేశంలో, అందుకని ఇక్కడ ఉన్నాం, ఉమ్, కావాలంటే మీరు కూడా మా ఊరు వెళ్ళి ఉండండి అంటాడు. ఉమ్, ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ వలసలు ఉమ్, కృష్ణా జిల్లా విజయవాడ గుడివాడ మధ్యలో మార్గంలో ఉమ్, నందమూరు అని ఒక ఊరు ఉంటుంది. ఉమ్, ఆ ఊర్లో అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు పుట్టిన ఊరు అది. ఉమ్, ఆ ఊరు లోపలికి ఉంటుంది. మెయిన్ రోడ్డుకి కార్నర్ లో పెట్రోల్ బంక్, అక్కడ కూడా వీళ్ళే ఉమ్, ఈ బీహారీ వాళ్ళు ఎవరో అక్కడ ఉమ్, పనిచేస్తున్నారు. దానిలో వాళ్ళు హిందీలో మాట్లాడతారు. అక్కడ వాళ్ళకేమో మెజారిటీ అదేమిటో అర్థం కాదు. ఉమ్, ఈ గొడవ ఒకటి ఉంది అక్కడ. ఇలా ప్రతి చోట మారుమూల ప్రదేశంలో కూడా, అంటే మనకు ఒక పాత జోక్ ఉండేది. ఈ టెన్సింగ్ నార్కే అక్కడ హిమాలయాల మీదకి వెళ్ళిన తర్వాత, జెండా పాతిన తర్వాత ఉమ్, వెనక్కి తిరిగి చూడగానే ఒక ఒక కేరళ వాడు చాయ్ పట్టుకుని ఉమ్, చాయ్ అన్నాడని ఉమ్, ఒక జోక్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ గ్రహంలోకి వెళ్ళినా కానీ అక్కడ బాలాజీ షాప్ ఒకటి కనిపిస్తే పరిస్థితి, ఉమ్, బాలాజీ ప్రొవిజన్స్ అనేటువంటి ఒక షాప్ కనిపించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఉమ్, ఇలా వాళ్ళు ప్రతి చోట ప్రతి వృత్తిలోకి ఎంటర్ అయిపోయి, ఉమ్, ఈవెన్ చెప్పుల షాపులు వాళ్ళవే. ఉమ్, అలాగే ఇక్కడ ఈ హెయిర్ కటింగ్ వ్యవహారాలు కూడా మెజారిటీ వాళ్ళే చేస్తున్నారు. అవునా? ప్రతి వృత్తిలోకి ఎంటర్ అయిపోయారు. ఓకే. ఉమ్, ప్రతి వృత్తిలోకి ఎంటర్ అయిపోయి ఆ వృత్తిలో ఉన్నటువంటి లోకల్ పీపుల్ని ఉమ్, కూలీలుగా మార్చేసి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళగా పెట్టుకుంటున్నారు. ఉమ్, దీని మీద నిరసన తెలియజేస్తున్నారు జనాలు. ఉమ్, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు మీ పద్ధతుల్లో మీ పరిమితుల్లో మీరు ఉండండి, ఉమ్, మా కల్చర్ మీద మా జీవితాల మీద దాడి చేసే ప్రయత్నం చేయకండి ఉమ్, అని అడుగుతున్నారు. ఇది అన్ని చోట్ల ఉంది ప్రాబ్లం, ఇక్కడ కాదు. ఉమ్, ప్రతి ప్రాంతంలోనూ ఎవరిని కదిలించినా మీ జీవితాలు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ఎత్తి చూపించేది వేలు ఉమ్, మార్వాడి. వాళ్ళ మీదే. ఉమ్, అంటే బిజినెస్ ఏరియాలో ఉన్న కమ్యూనిటీస్, ఉమ్, మిగిలిన ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళకి ఉమ్, అవతల వాడికి లాభం వస్తుంది కదా యజమానికి, ఉమ్, లాభాలు ఎందుకు వాళ్ళకి లాభాలు వస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వరు అంటే, ఉమ్, మేము అడిగామంటే అడిగితే తీసేసి మాకంటే తక్కువ జీతానికి వాళ్ళు వస్తామంటున్నారంట, ఉమ్, మిమ్మల్ని నేను కావాలని భరిస్తున్నాను, మీ మనోళ్ళని భరిస్తున్నాను, మీరు నా కోసం పనిచేయాలని చెప్తున్నాడు ఆయన. ఉమ్, ఇది ఒక గొడవ. ఉమ్, వాళ్ళేమో భారతీయులోనే వచ్చేస్తారు ప్రతి చోటకి, ఉమ్, వాళ్ళు ఉన్నారనే భరోసాతో వీళ్ళు జీతాలు పెంచరు. ఉమ్, మిమ్మల్ని పీకి వాళ్ళని తీసుకోవట్లేదు కాబట్టి నేను మీ పట్ల ఎంత ఉదారంగా ఉన్నానో మీరు కూడా నా పట్ల అంత ఉదారంగా ఉండండి అని ఉమ్, ఆ ఓనర్ గారు కార్మికులకు ఉపదేశం చేస్తాడు. ఓకే. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఉమ్, అందుకని ఉత్తరాది వలసల్ని, అలాగే మార్వాడి వ్యాపార రంగంలో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఉమ్, ప్రతిఘటిస్తూ ప్రతి ప్రాంతంలోనూ ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ప్రెజర్ లేని ప్రాంతం అనేది లేదు. ఉమ్, ఇక్కడ మాత్రమే కదా, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న గొడవ ఏంటి? ఉమ్, అమెరికాలో ట్రంప్ ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అందరినీ ఆ, అంటే, నేటివ్స్ నుంచి ప్రాబ్లం ఉంది. మీరు ప్రతి పని అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు ఇండియన్స్ కి, ఉమ్, మేము ఇక్కడ గోల్డ్ గిల్లుకుంటున్నాం, చెట్ల ఆకులు పీక్కుని బతుకుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ ఉమ్, నేటివ్స్. ఉమ్, కాబట్టి నేటివ్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ప్రతి పాలకుడికి. అవును. అలా లేకుండా ఇప్పుడు ఇక్కడ లోకల్ పార్టీస్ నుంచి ఆ ప్రెజర్ రావాలి. ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే మరో పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఉమ్, ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టాయి? ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం కోసం. ఉమ్, ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారని మాట్లాడేవాడు తెల్లారులేస్తే. అవును. ప్రాంతీయ పార్టీల ప్రోగ్రామ్ అది. ఆ ఉమ్, ప్రాంతపు సెంటిమెంట్ ని, ఆ ప్రాంతపు కల్చర్ ని, ఆ ప్రాంతపు ప్రజల జీవనాన్ని కాపాడటం వాళ్ళ బాధ్యత. ఓకే. విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏది? తెలుగుదేశము, జనసేన మరియు వైఎస్ఆర్సీపీ. ఉమ్, ఈ 3 కూడా ఈ మార్వాడి పార్టీ ముందు సరెండర్ అయిపోయి ఉంటాయి. బా. 3 మాట్లాడు. ఉమ్, అక్కడ కూడా ఈ ప్రెజర్ ఉంది. ఉమ్, ఈ ప్రెజర్ ఉంది. గతంలో ఒకటే టెంపుల్ ఉండేది వాళ్ళది, జైన మందిరం ఉంటుంది మార్వాడి. ఇలా మొత్తం
దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోనూ ఉన్నటువంటి గొడవ ఇది. ఉమ్, అంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి పని దొరకాలి. ఆ పని దొరకటం కోసం దొరికేందుకు దోహదపడే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఉండాలి. ఉమ్, అది కోరుకుంటున్నారండి. ఓకే. అది పని జరగనప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళకి సరెండర్ అయిపోయినప్పుడు జనమే రోడ్ల మీదకి వస్తారు. ఆ జనం రోడ్ల మీదకి రావటం అనే కార్యక్రమం ఈ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదంతో బయటకు వస్తున్నటువంటి జనాల రూపంలో కనిపిస్తోంది. ఓకే. దీన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరూనేమో సరెండర్ అయిపోయి అమ్ముడుపోయి ఉమ్, ఆ కాంపౌండ్లోకి చేరిపోతున్నారు అందరూ. కాబట్టి మార్వాడి పార్టీ భారతీయ జనతా పార్టీ అని కూడా కాయం చేసి దాన్ని గెంటేయాల్సినటువంటి అవసరం బలంగా ఉంది. దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.